నమస్తే. ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గంలో 27 ఎకరాల అసైన్ ల్యాండ్ కాస్త 1954 నుంచి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయట. ఇటీవల కాలం 2018లో ధరణి వచ్చిన తర్వాత ఇదొక మచ్చు తునక మాత్రమే. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది ధరణి వచ్చినాక అసైన్ ల్యాండ్లు ఏ రకంగా పట్టా ల్యాండ్గా మారిన ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ చూస్తే ప్రజాభవన్ ముందు ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఇక గత ప్రభుత్వ అధికారులు చేసిన అన్యాయాన్ని నేటి ప్రభుత్వ అధికారులు పరిష్కరించి నాకు న్యాయం చేయగలని ప్రార్థన అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్లెక్సీ వెలిసింది. పక్కనే ఎక్కడెక్కడ దరఖాస్తులు చేసుకున్నారు, ఎవరెవరికి దరఖాస్తులు చేసుకున్నారు అన్నట్టుగా ఒక 26 మందికి దరఖాస్తులు చేసుకున్నాడు. కలెక్టర్కి, ఆర్డీఓకి, హైకోర్టుకి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి, ఇట్లా పలుమార్లు దరఖాస్తు చేసుకుని ఎక్కడ న్యాయం జరగలేట వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్కి ఒక ఫ్లెక్సీ పట్టుకొని దర్శనం ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంది ఎక్కడ ఏ నియోజకవర్గం, నమస్తే అండి. ఏం సమస్య జరిగింది అసలు? మాది ఖమ్మం జిల్లా అండి, సింగరేణి మండలం, రేలకపల్లి రెవెన్యూ, చీమలపాడు గ్రామం నుంచి వచ్చామండి. చీమలపాడు గ్రామం నుంచి వచ్చాము. 1954 నుంచి ఈ రోజు వరకు కూడా మా తాతగారి పేర్లు ఆన్ రికార్డులోనే పట్టాదారు కాలంలో ఉన్నాయి. మా భూములు కబ్జా చేశారు. 27.5 ఎకరాలు అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తులు కబ్జా చేశారు. మా భూముల కోసం అని మేము పట్టా చేయమని చెప్పేసి సర్వే చేయమని పలుమార్లు ఆర్డీఓ గారికి. కబ్జా చేశాడు. అసైన్ ల్యాండ్ ఎట్లా కబ్జా చేస్తారు? ప్రభుత్వ భూమే కదా అది. ప్రభుత్వ భూమి మేము నౌకరి ఇనాం మేము ఎట్టి శాఖరి కింద ఇచ్చినటువంటి ప్రభుత్వ ఇనాం భూములు. మాకు ఎస్సీలము, మేము ఆడ షేక్ సింధులుగా ఉద్యోగం చేస్తున్నాం తహసీల్దార్ ఆఫీసులో. మాకు ఇచ్చినటువంటి భూములు మా తాతల దగ్గర నుంచి వాళ్ళు కబ్జా చేసేసి మా భూములని పట్టాలు చేసుకుని దగ్గర కబ్జా చేసిరా. మా తండ్రుల దగ్గర నుంచి మా తండ్రుల దగ్గర నుంచి కబ్జా అంటే ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఎప్పుడు పరిష్కారం జరగలేదు. కబ్జా ఎట్లా చేస్తారు అసలు? ఆల్రెడీ చేసి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ కౌలుకని తీసుకొని మళ్ళీ భూములు తిరిగి అడగడానికి పోయేసరికల్లా మా ఉన్నాయి ఒక 10 ఇండ్లు, వాళ్ళు ఉన్నాయి 200-300 ఇండ్లు తిరిగి వేసేసి అదే ఊర్లో మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తులే తిరిగి అడగడానికి పోతే మమ్మల్ని కొట్టడానికి కానీ మా తండ్రులు తాతలు కూడా దాన్ని వదిలేసే భయంతో అప్పటి నుంచేసి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా మేము మనవల్లం మేము కూడా దాని విషయంలో పోరాడినప్పుడు వాళ్ళు మార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికి కూడా కౌలని ఎంటర్ అయ్యారు. అక్కడికి కౌలని ఎంటర్ అయిన చేసేసి దాని కౌలు కాస్త వాళ్ళు పట్టాలు కూడా చేసుకున్నారు. 2018లో ధరణి వచ్చినాక పట్టాలు కూడా చేసుకున్నారు. 2113 సర్వే. ఇనాం ఇచ్చిన భూములు ఎట్లా వేరే కులస్తులకు ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా పట్టా? అప్పుడు ఉన్నటువంటి అగ్రకులాల వ్యక్తికి సంబంధించినటువంటి తహసీల్దారు, అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు అగ్రకులానికి చెందినటువంటి మినిస్టర్లు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ, అప్పుడు ఉన్నటువంటి కబ్జాదారులు కానీ అందరూ కూడా ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మేము తక్కువ కులానికి, తక్కువ జాతికి సంబంధించిన వ్యక్తుల భూములు తీసుకుని 2018లో పట్టాలు చేయడం జరిగింది. 113 దాన్ని వచ్చినాక 113కి పైగా ముందు మీరు సాగు చేసుకున్నారా? దాన్ని మేము సాగు చేసుకున్నాం. 113/కి 113/2గా మార్చేసేసి సీతారాం ప్రాజెక్టులో పోయినటువంటి భూమిని కాంపోజిషన్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాంపోజిషన్ ఇవ్వడానికి నేను హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకురావడం వల్ల ఆగిపోయినప్పుడు కూడా అదే సర్వే నెంబర్కి సంబంధించినటువంటి నాకు సర్వే చేసేసి ఓఆర్స్ ఇచ్చి నాకు పట్టా చేయమని ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టుకున్నాక కూడా ఆర్డీఓ గారు నా పూర్వపరాలు అన్నీ పరిశీలించి కూడా అంత చక్కగా ఉంది సర్వే చేసి వాళ్ళ భూమి వాళ్ళకి పట్టా చేయమన్నప్పటికీ కూడా సదర్ తహసీల్దార్ గారు ఆ భూమిని సర్వే చేయకోకుండా కబ్జాదారులకు కూడా లెటర్ పంపించేసేసి వాళ్ళకి నాకు గొడవలు సృష్టించి క్రియేట్ చేసేసి నా భూమిని సర్వే చేయకుండా అడ్డుపడి ఆ భూమిని కూడా సర్వే చేయకోకుండా సర్వే రిపోర్ట్ ఇవ్వకోకుండా ఆఫ్ చేసినటువంటి తహసీల్దారు అలా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ అదే విషయంలో కూడా మళ్ళీ 107 సర్వే నెంబర్కి వచ్చేసేసి ఓఆర్సీ కోసం నేను దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఓఆర్సీ ఇవ్వకోకుండా ఆర్డీఓ గారు దరఖాస్తు పెట్టుకుంటే సర్వే చేసి సర్వే రిపోర్ట్ పంపిస్తే వాళ్ళకి ఓఆర్సీ ఇచ్చేసేసి పట్టా చేద్దామని ఆర్డీఓ గారు చెప్పినప్పటికి కూడా దాన్ని కూడా లెక్క చేయలేదు. ఈ రోజు వరకు కూడా చేయలేదు. 50 సర్వే నెంబర్లు వచ్చేసేసి 2007లో యూనియన్ బ్యాంకు, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులో మా నాన్నగారు లోన్ తీసుకొని ఉన్నారు. 2023 50 సర్వే నెంబర్ మీద అదే భూమిలో 50 సర్వే నెంబర్లోకి వచ్చేసేసి 2007లో లోన్ తీసుకున్నారు. 2023లో లోన్ తీరింది. కానీ 2023లో లోన్ తీరింది. 2018లోనే లోన్ తీరకముందే మరొక వ్యక్తులకి అదే భూమిని పట్టాలు కూడా చేశారు. బ్యాంక్ మేనేజర్ని నీకు లోన్ తిరిగిందిగా నా పాస్బుక్లు ఇవ్వనంటే పాస్బుక్లు ఏం చేసుకుంటా చేసుకోమని ఇప్పుడున్నటువంటి భద్రావతి బ్యాంకు ఇల్లందు యూనియన్ బ్యాంక్ మేనేజరు ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటా చేసుకోమని నేను సమాచార హక్కు చట్టం కింద పెట్టినా కానీ ఈ రోజు వరకు కూడా నాకు సమాధానం ఇవ్వట్లే. అదే భూమిని కుటుంబ సభ్యులు సంతకాలు లేకోకుండా, వారసులు సంతకాలు లేకోకుండా సింగరేణి తహసీల్దార్ గారు వాళ్ళకి పట్టాలు ఎలా చేశారని సమాచార హక్కు చట్టం కింద కూడా నేను దరఖాస్తు పెట్టినా కానీ ఈ రోజు వరకు కూడా నాకు ఎలాంటి సమాధానం లేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అధికారులు కానీ ప్రయత్నం చేసినా మరి మా భూమి కావాలని చేస్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా చేసినప్పటికి కూడా ఎటువంటి సమాధానం
ఆధారం లేదు, న్యాయం జరగకపోగా అప్పుడు చేసినటువంటి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరుగుతుందన్న ఆశతోటి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఉన్నటువంటి లోపల నేను దరఖాస్తు పెట్టుకొని వచ్చాను. ఈ ఫ్లెక్సీ ద్వారా కానీ మీడియా వారికి తెలియజేయాలన్న ఒక ఆశతోటి ఎదురుస్తున్నాను.